ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160602338 7799 000211. Superintendent of Police. కూర్చొని ఈ కార్యక్రమాలు తిలకించవలసిందిగా కోరుతున్నాం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి భారతదేశం కుల మత పెరేడ్ తిలకించేందుకు ఆహ్వానిస్తున్నారు. ముందుకు సాగుతూ ఉన్నారు. First contingent District Armed Reserve Kadapa led by Sri B. Swami Nayak, Reserve Sub Inspector. మూడవ కంటింజెంట్ సివిల్ పోలీస్ లెడ్ బై శ్రీ ఎస్ఎండి రఫీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అసిస్టెడ్ బై శ్రీ అంకిరెడ్డి, శ్రీ ఎస్ సభాపతి సెక్షన్ కమాండర్. ఐదవ కంటింజెంట్ ఎన్సిసి సీనియర్ బాయ్స్ లెడ్ బై శ్రీ లక్ష్మీకాంత్ సింగ్, సీనియర్ అండర్ ఆఫీసర్ అసిస్టెడ్ బై ఎన్సిసి సీనియర్ గర్ల్స్ లెడ్ బై కుమారి కె శైలజ, సీనియర్ అండర్ ఆఫీసర్ అసిస్టెడ్ బై కుమారి కె. కంటింజెంట్ భారత్ గైడ్స్ లెడ్ బై కుమారి ఎం దివ్య రాజమ్మ, అసిస్టెంట్. First contingent District Armed Reserve Kadapa led by Sri B. Swami Nayak, assisted by GLR Sabhapati ARSI. First contingent Sri B. Swami Nayak, assisted by GLR Sabhapati. Fifth contingent NCC Senior Boys led by Sri Lakshmikant Singh, assisted by A. Suresh. మూడవ కంటింజెంట్ సివిల్ పోలీస్ లెడ్ బై శ్రీ ఎస్ఎండి రఫీ ఎస్ఐ, అసిస్టెడ్ బై అంకిరెడ్డి కె శైలజ, అసిస్టెడ్ బై కుమారి కె వనజ, జూనియర్ అండర్ ఆఫీసర్. సెవెంత్ కంటింజెంట్ భారత్ స్కౌట్స్ లెడ్ బై మాస్టర్ యు కార్తికేయ, అసిస్టెడ్ బై మాస్టర్ ఎస్ ఇలియాస్, అసిస్టెంట్ స్కౌట్స్ లీడర్. మొదటిగా బొకే డ్రిల్ని మనము వీక్షించడానికి సిద్ధపడి వి శివప్రసాద్ గారు పుష్పగుచ్చాన్ని గౌరవ కలెక్టర్ గారికి ఎంతో వినమ్రంగా అందజేసే దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాం. లూసీ క్లోజింగ్ సెండ్ ఆఫ్ లో భాగంగా పోలీస్ సోనులు పాల్గొంటున్నాయి. డాగ్ హ్యాండర్స్ ఇచ్చిన మొబైల్స్ కు అనుగుణంగా
అది వయసు అయిపోయింది. చాలా అద్భుతమైనటువంటి 2 డాగ్స్ కూడా వెళ్ళటాన్ని మనం వీక్షించవచ్చు. కాళ్ళ మధ్యలో అటు ఇటు తిరుగుతూ చాలా అద్భుతంగా క్రాస్ వాక్ చేస్తుంది. సూపర్. నిజంగా అది తీసుకురావటము, అలాగే హోటల్స్ ని జంప్ చేసుకొని వెళ్ళటాన్ని వీక్షించు. గట్టిగా చప్పట్లు కొడదామండి. చాలా అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనము లైవ్ లో చూస్తున్నాము. లో మాత్రమే వీక్షించే అవకాశం కలిగినప్పుడు మన కోసం పోలీసు శాఖ వారు అద్భుతమైనటువంటి ఈ డాగ్ షోని వీక్షించే తీసుకొచ్చే గట్టిగా చెప్పట్లండి. సూపర్. వావ్, శబాష్ శబాష్, సూపర్ అండి, సూపర్. కాషన్ ని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా చాలా అద్భుతంగా హార్టీస్ ఎగురుకుంటూ వీక్షించి జయప్రదం చేసుకుందాం. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమం నేడు 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, టంగుటూరి ప్రకాశం పంతులు, పటాభి సీతారామయ్య వంటి ఎందరో దేశభక్తుల సహకారంతో మన భారతదేశ రాజ్యాంగం లిఖించబడి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా కీర్తింపబడుతుంది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశానికి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ సందర్భంగా స్మరించుకుందాం. జానపద గేయాలు, నృత్యాలు, కవిత్వం వంటి అనేక కళలకు నెలవైన కడప జిల్లా యోగి వేమన, కవయిత్రి మెల్ల, పద కవిత విహామునుడు పితామహుడు తాళపాక అన్నమాచార్యులు వంటి మహానుభావుల సాహిత్యం, కవితలతో, మేలుకొల్పులతో పునీతమైంది. నాగరికత పరిపూర్ణత లేని కాలంలో ఉపయోగించిన రాతి శిలా చిత్రాలు ఆనవాళ్లకు మన కడప జిల్లా ముద్దనూరు చింతకుంట గ్రామం ప్రసిద్ధిగాంచింది. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తొలి తెలుగు శాసనం కలమల గ్రామంలో చెన్నకేశవ స్వామి దేవాలయంలో విశ్వవ్యాప్తమైంది. సున్నపురాయి, యురేనియం వంటి ఖనిజ సంపదలకు మన జిల్లా ప్రసిద్ధిగాంచింది. పెన్నా నది పరివాహక ప్రాంతంలో 465 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న లంకమల అభయారణ్యం ప్రకృతి రమణీయతకు, ఎర్రచందనం వంటి అరుదైన వృక్ష సంపద, వన్యప్రాణులకు నెలవుగా మారింది. దేశ స్వాతంత్ర సాధనలో జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు తమ వంతు కృషి చేసి భారతమాత రుణాన్ని తీర్చుకున్నారు. స్వర్గీయులు కుప్పల నారాయణ రెడ్డి, వి వెంకట సుబ్బయ్య, పెడబల్లి బాల ఎల్లారెడ్డి, బుడ్డారెడ్డి గారి శేషన్న, శెట్టిబల్లి బాలమద్ది, ఆలూరు ఫకీరప్ప, వేల్పుల సుబ్బయ్య, ఎస్ అశ్వర్ధరెడ్డి, కానాల గంగిరెడ్డి, సింగం శివారెడ్డి, సి బాలిరెడ్డి, పిల్ల వెంకటరామరెడ్డి యొక్క త్యాగాలను గుర్తించి ఈ గణతంత్ర దినోత్సవం నాడు వారిని స్మరిస్తూ వారి కుటుంబ సభ్యుల్ని సన్మానించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన తర్వాత 40 మండలాల్లోనే రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా వైఎస్ఆర్ కడప జిల్లా అవతరించింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను 100% అమలు చేసి ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు అహర్నిశలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని వివరిస్తున్నాము. ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్లో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాకి మొదటి స్థానం సాధించుకోవడం జరిగింది. భారతదేశంలోనే
112 యాస్పిరేషన్ డిస్ట్రిక్టుల్లో అంటే ఆకాంక్షిత జిల్లాలలో వైఎస్ఆర్ కడప జిల్లా 73.60%తో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా ఓవరాల్ కాంపోజిట్ స్కోర్ ఆధారంగా వైఎస్ఆర్ జిల్లా మొత్తం 112 ఆకాంక్షిత జిల్లాల్లో జాతీయ స్థాయిలో అగ్రస్థానం సాధించడం ద్వారా గొప్ప మైలురాయిని సాధించడం జరిగింది. ఈ ర్యాంకింగ్లు నీతి ఆయోగ్ పర్యవేక్షణలో దాదాపు 50 కీలక శాఖల పనితీరు సూచికలు ద్వారా మూల్యాంకనం చేయబడినటువంటి ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వైద్యం, వ్యవసాయం, జలవనరులు, ఆర్థిక సమ్మేళనం మరియు నైపుణ్యాభివృద్ధి వంటి 5 ప్రధాన రంగాల్లో పనితీరు ఆధారంగా గుర్తించడం జరిగింది. మన జిల్లాలో ప్రత్యేకంగా చేపట్టబడినటువంటి స్మార్ట్ కిచెన్ విధానం దేశంకి ఆదర్శంగా నిలవడం గర్వకారణం. ఈ విధానాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభినందించగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించడం హర్షణీయం.